వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ టెడీ ఛానల్. సో ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఏం చేయాలి అని గట్టిగా ఆలోచిస్తుంటే నాకు సడన్గా ఒక థాట్ తగ్గింది. ఎలాగో మనకు ఇంట్లో పనే ఉండదు, ఒకవేళ ఉన్నా చెయ్యము. సో అందుకే ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానమాట. అది రెగ్యులర్ కాన్సెప్ట్ అయినా మీరు ఎప్పుడు చూసుండరు. సో అదేంటంటే, ఎప్పుడు వంట చేసే వాళ్ళు చేస్తే నాకు కిక్కే ఉంటుంది, కానీ ఇప్పుడు వంట రాని వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది మీకు చూపిస్తున్నాను. ఆ వంట రాని వ్యక్తిని కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడే. సో మీరు చూడాలనుకుంటే ఈ లోపల ఒకసారి కమెంట్ చేశాను అది ఎవరై ఉంటారో అని. మీకు తెలిసే ఉండొచ్చు, బట్ యా, ఇంట్రడ్యూసింగ్ యూ టు ద మోస్ట్ యూజ్లెస్ చెఫ్ ఇన్ ద వరల్డ్. ఏముందని థ్యాంక్ యూ చెప్పడానికి. నన్నే గెస్ట్గా పిలుచుకున్నాను. ఓకే, సో తినే అనమాట మన మాస్టర్ చెఫ్ అని చెప్పమని చెప్పింది. సో మాస్టర్ చెఫ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. మాస్టర్ చెఫ్ అంట. సో ఇంట్రొడక్షన్ టు మై సపోర్టర్స్ ప్లీజ్. సో యాక్చువల్లీ నాకు వంట చాలా బాగా చేస్తాను, చాలా బాగా వచ్చు. నాకు ప్రతి ఒక్క ఐటమ్ బాగా చేస్తాను. మీరు ఏ పేరన్నా చెప్పని దాంతో ఈజీగా వంట చేసేస్తాను. అది నా టాలెంట్. దీంతో కూడా వంట చేయొచ్చు అని మీకే డౌట్ వస్తుంది, అంత బాగా నేను వంట చేస్తాను. సో ఇంతసేపు అంతా విన్నారు కదా, అది మీరు నిజం అనుకుంటున్నట్టయితే అది కాదు. మీరు దాన్ని రివర్స్ చేసుకొని యూ అండర్స్టాండ్. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ప్లీజ్ మాస్టర్ చెఫ్ వెళ్దామా? ప్లీజ్. సో మా వ్యూవర్స్కి మీరు ఈరోజు ఏం వంట చేస్తారో చెప్తారా కొంచెం? చికెన్ కర్రీ. ఏం కర్రీ చేసుకుంటాం? వచ్చా? వచ్చు. నేను ఎంతో ట్రస్ట్ పెట్టి నమ్మకం పెట్టి లెగ్ పీస్ నా ఓన్ మనీతో చికెన్ తెప్పించాను ఫ్రెండ్స్. సో అది ఎలా ఎండింగ్ ఎలా అవుతుందో తెలీదు, మళ్ళీ నా ఇంకో వీడియో వస్తుందో. సో ఎస్, అదనమాట. ఇప్పుడు మాస్టర్ చెఫ్ గారు దీనికి కావాల్సిన పదార్థములు ఏంటో తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా తెలియజేస్తారు. ప్లీజ్ క్లోజ్అప్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ కర్రీ చికెన్ తో చేస్తారు. ఇదేం మసాలా, ఏదో మసాలా. ఇది కారం, అల్లం పేస్ట్, ఆనియన్స్, టమాటో. చాలు. అంతేనా? చేసేయచ్చా? ఇది పుదీనా, కరివేపాకు, లెమన్, ఇవి ఏవో చెక్కలు. So yes, those are the ingredients typified by our master chef. ఫస్ట్ చికెన్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో చికెన్ ఎలాగో నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇవన్నీ వేసేసి మ్యారినేట్ చేసేయాలి. అన్నీ వేసేయాలా? యూట్యూబ్లో అలానే ఉన్నాక. ఓకే. సో ఫస్ట్ చిల్లీ పౌడర్, తగినంత ఉప్పు, కారం, పసుపు, 2 స్పూన్స్, ఒక 2 స్పూన్స్ అంత వేస్తున్నాం. యూ హ్యావ్ టు ఈట్. ఇదేంటో తెలీదు, ఏదో చూసి వేసేసాను. మోస్ట్లీ మీట్ మసాలా. ఎస్, ఇది ఒక 2 స్పూన్స్. అండ్ దెన్ కరెక్టేనా? ఫస్ట్ ఇంత వేస్తారా? సరే తినే నువ్వే. ఏంటి గూగుల్ చేద్దాం. నా ఫోన్ ఏంటి బ్రో అంత మాట గూగుల్ చేసింది. అల్లం పేస్ట్. సో మేము గూగుల్ అస్సలు వాడము, మాకు వంట వచ్చు. గూగుల్ చూడని కూడా చూడలేదు, నమ్మకూడదు. ఫస్ట్ ఏంటి పసుపు కూడా చెప్పినట్టు తీసి పెట్టాలి కదా. కొంచెం తగినంత పసుపు, మీ రుచికి తగినంత పసుపు. సో ఇలా కలిపేసుకుంటే ఫస్ట్ సాల్ట్ మాస్టర్ చెఫ్ మీరు ఇలా అయితే ఎలా మాస్టర్ చెఫ్ చేసేయచ్చు? ఒక 2 స్పూన్స్, 2.5 స్పూన్స్. ఎస్. నెక్స్ట్
అంటే ఉప్పు లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ ఎక్కువ తగ్గుతుందని మేము లాస్ట్లో వేస్తాం. సో ఇది కూడా ఎందుకు వేసేస్తాం. ఇది వేస్ట్ అని చెప్పలేను ఫ్రెండ్స్, తీసి పెట్టాం కదా ఎలాగ వేసేద్దామని. సో ఇలా ఇప్పుడు చెప్పేది కర్డ్ వేసుకోవాలి. కర్డ్ ఎందుకు వాడతారు చికెన్లో? ఫ్లేవర్ కోసం. అవునా? బాగా మిక్స్ చేసి వివాహ భోజనం పోలా అదిరిపోలా. సో చికెన్ అంతా మ్యారినేట్ అయిపోవాలి. సో ఇలా మిక్స్ చేసి ఒక 3 hours డీప్ స్లీప్లోకి వెళ్ళొచ్చే లోపల ఇది ఫ్రెష్గా మ్యారినేట్ అంతసేపు అయిపోయి వెయిట్ చేస్తారు జనాలు 3 hours. నువ్వు తింటావు, ఇలా ఇలా ఇచ్చినా తింటావు, వాళ్ళు తినలేదు. సరే ఓకే 3 hours అంట వెయిట్ చేయండి. ఒక 3 hours. నేనే చెప్పు నువ్వా? నేను చెప్పాలి. 2 hours చాలు. 2 hours చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అవుతుందిలే 1 hour చాలు. నాలాంటి వాళ్ళు ఉంటే ఒక 1/2 hour అంతే, ఎక్కువసేపు వెయిట్ చేయలేదు. పోయిపోయి. One eternity later. సో ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ 2 spoons ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాదు, ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. మాకు తెలుసులేరా. అయ్యో అసలు ఇంత ఇంటెలిజెంట్ ఎలా అక్క నువ్వు? స్టవ్ ఆన్ చేసి చేయాలని నాకు ఇంత రోజులు తెలియదు. మాస్టర్ చెఫ్ కదా. సో ఎస్ ఆయిల్ వేసేసిన తర్వాత యూ హావ్ టు యాడ్ ఆనియన్స్. వేసావా? నువ్వే ఫాస్ట్ లాగి అన్నీ అసలు హాయ్ గంటివ్వు దోశ ఇప్పుడు వేసి కరివేపాకు ఇంకోటి ఓకే మిక్స్ చేయి. నువ్వేమో దోశ వేస్తున్నావా? కర్రీ వేస్తున్నావు. ఇది దీంట్లో ఏమో వేస్తున్నావు? కలుపుకోవడానికి. సరే తీసుకో. కర్రీది కావాలి మనకి. ఓకే సో ఎస్ ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు తీసుకొని మిక్స్ నేర్చుకో ఎలా చేయాలి. నేర్చుకుంటాంలే. సో నెక్స్ట్ ఆనియన్స్ ఎవరు కట్ చేస్తారు? టేస్ట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చెక్క, లవంగ, ధనియాలు అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఇలా సాఫ్ట్ రిఫైన్డ్ పౌడర్గా చేసుకుంటే టేస్ట్ సాఫ్ట్ రిఫైన్ మన టాటా షుగర్ యాడ్ వస్తే చూసాను. ఇలా సాఫ్ట్గా పొడి చేసుకున్న తర్వాత ఇలా వేసేస్తే వావ్ స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. అవునా? ఓ స్మెల్ వస్తుందంట ఫ్రెండ్స్. వస్తుంది. సో ఎస్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు దాన్ని కాగబెట్టదా బాయిల్ ఫ్రై చేసుకోవాలి. బాయిల్ అంటే అది ఫ్రై చేసి రసం చేస్తుందో చికెన్ చేస్తుందో అర్థం కాదు. బాయిల్ చేయాలంట ఆనియన్స్ని. వావ్ కలర్ఫుల్గా భలే ఉంది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? చికెన్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేద్దాము. ఎన్నిసార్లు వేస్తావు? వీడియో తినేది నువ్వే. సో ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు లెట్స్ యాడ్ చికెన్ ఇంటూ దిస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జస్ట్ నువ్వా నేనా? ఇప్పుడు దీన్ని ఎలా వేయాలి? ఎస్ మ్యారినేట్ చేసిన చికెన్ అలా ఆనియన్స్ ఏం ఫ్రెండ్స్ వేయడం కూడా రాదు. ఫాస్ట్ 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 ఫాస్ట్. అలా చికెన్ అంతా దాంట్లోకి వేసాను ఫ్రెండ్స్. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని చికెన్ ఆనియన్స్లోకి వేసిన తర్వాత ఒక 2 minutes అలానే ఉంచి అది బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. ఈజీ ఈజీ అని నువ్వు వేస్తావు, కష్టమయ్యానే నాకు ఇస్తావు. సో అలా చికెన్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది లోపలికి ఒక 2 tomatoes స్మాల్ సైజులో కలుపుకొని వేసేయాలి. సో అంతా మిక్స్ చేసి మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఏం చేయాలి? ఇప్పుడే స్టార్ట్ చేసిన అప్పుడు అయిపోయింది. పర్లేదు. మన మాస్టర్ చెఫ్
చాలా ఫాస్ట్గా ఉండాలి. సో టమాటా ఆనియన్స్ అన్నీ మిక్స్ అయిపోయింది. మేడం జీ మనం పుదీనా మర్చిపోయాం. ఫస్ట్లో వేయాలి పుదీనా. చూసాను నేను. ఎక్కడ చూసావు? నాకు తెలుసు బ్రెయిన్ రిజిస్టర్ అయిపోతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నాకు తెలుసు బ్రెయిన్ రిజిస్టర్ అయిపోతుంది. బ్రెయిన్ లో యూట్యూబ్ వీడియోస్ రన్ అవుతున్నాయంట. ఫస్ట్లో వేయాల్సింది లాస్ట్లో వేస్తున్నాం మనం. సర్లే ఏముంది, అందరు ఫస్ట్ లో వేస్తే ఏం కిక్ ఉంటుంది, మనం లాస్ట్ లో వేద్దాం. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఎస్, చికెన్ అయిపోతుంది. అండ్ మేము ఎలాగో చేసేది గ్రేవీ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ అట్లీస్ట్ 2 glasses ఆఫ్ వాటర్. సో వేసే అక్క వేసే. ఓ షిట్ 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 షిట్. అయ్యో, అయితుంటాయి అప్పుడప్పుడు కిచెన్ అది ఇవన్నీ కామన్. అక్క గంటలు పడేస్తావు, అవి పడేస్తావు, ఇవి పడేస్తావు. కిచెన్ లో వంటలు చేసేటప్పుడు ఇవన్నీ కామన్. ఏం కామన్? కామన్. ఇప్పుడు మమ్మీ వచ్చిందనుకో ఇక్కడ కామన్ కలుపు. చికెన్ టైం అయిపోతుంది మమ్మీ వస్తే. ఏంటి బాయిల్ కావట్లేదు అక్క ఏంటి? నువ్వు వాటర్ వేసిన దానికి అక్కడ స్టవ్ ఆగిపోయింది. అది అయితుంటే అని చెప్పాను. ఎన్నవుతుంటాయి? ఈ చికెన్ ఏం 10 times చేస్తున్నాను ఈ దాని నుంచి. కలిపేది నువ్వా నేనా? లైటర్ ఎక్కడ పెట్టావు? థ్యాంక్ యూ. అప్పుడప్పుడు స్టవ్ ఆడిపోతే ఇలా ఆన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు చూసుకోండి స్టవ్ ఆన్లో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వాళ్ళు వాటర్ బాగానే వేస్తారు, నీలా కాదు, ఫాస్ట్ గా. సో ఎస్, వాటర్ వేసేసాం కాబట్టి కాసేపు ఇంకొక 10 minutes బాయిల్ చేసేయాలి. అలానే చికెన్ ని స్లీప్ లో పంపించేద్దాం. మూత పెట్టి ఏది చేతగాదు. అన్ని నేనే ఏం చేస్తున్నావు? మొత్తం బయటకు వచ్చేస్తుంది. క్యాట్ ఎవరితో పెట్టారా? నిజంగా రావట్లేదు. సరే చికెన్ కర్రీ అంటే నా చావుకు వచ్చేటట్టుంది ఇక్కడ. ఇలా వదిలేయచ్చు. రాలేదు. ఈ మూత పెట్టాలంటే మా మమ్మీ పిలవాల్సింది ఫ్రెండ్స్. ఎస్, మా మమ్మీ సేవియర్. ఇప్పుడు మమ్మీ, అమ్మా, మమ్మీ, నీ పెద్ద కూతురు ఎన్ని చేస్తుందో చూద్దారా మమ్మీ. అన్ని నాకెందుకు వేస్తాను? మూత పెట్టడం కూడా రాదు. నువ్వు ట్రై చేయి. చెప్తున్నావా? నువ్వు ట్రై చేయి. సో ఎస్, మమ్మీ హెల్ప్తో ఒక 2 లక్షలు పడిన తర్వాత మూత పెట్టించుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్లీ. అయ్యో, అది ఉంది. ట్యాప్ పెట్టేసింది వచ్చి మా కోసం మమ్మల్ని సేవ్ చేసింది. ఎప్పుడే మమ్మీ వచ్చి మనకు 4 అక్షంతలు వేసి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది మమ్మీ. తీ, మా అక్క కింద పడేస్తుంది అన్ని. ఈ వీడియో ప్రూఫ్. ఈ వీడియో చూపిస్తాను. ఇది ఎడిటింగ్ లో తీసాడు ఫ్రెండ్స్, ప్లీజ్ కెమెరా. ఇది ఎడిటింగ్ లో తీసాడు. ప్రోమోలా ఉండాలి. ప్రోమో అయితే ఇప్పుడే బాగా తిట్టించుకున్నాం మళ్ళీ. సర్లే, ఇప్పుడు 3 విజిల్స్ వరకు మనం వెయిట్ చేయాలి. 3 విజిల్స్ తర్వాత అయిపోద్ది కర్రీ. సో టెడ్డీ నాకు పని చెప్పి టెడ్డీ వెళ్ళిపోయింది. నువ్వు ఏం చేస్తున్నావు? వంట చేయకుండా మనం యూట్యూబ్ వీడియో చేస్తున్నావు. బాగా పడుకున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నువ్వు పడేసావు కదా, అందుకని డిస్టర్బ్ అయ్యా. ఓ పూచులు మరి గుడ్డు ఉన్నట్టున్న డైనోసార్ మీకెలో మనం యూట్యూబ్ వీడియో చేయాలి. అది మాడిపోయింది అనుకో, నువ్వు తినవు నేను తినను. నాకు వీడు ఎక్కువ చికెన్ కన్నా. అది నాకు ముందే చెప్పు. వంట చేయడానికి వచ్చి నువ్వు నేను కాదు చేసుకో. గెస్ట్ నేను ఇక్కడ వేసేసిరా బయట మీకు చూడండి ఫ్రెండ్స్, చిన్న పిల్లలు వేసేయమని చెప్తుంది. మన మిక్కీ గడికి నిద్రలో కూడా చికెన్ వాసన వచ్చింది. అలా ఉంటది. నా తమ్ముడు నువ్వు చికెన్ కి వారసుడు వీడు. కిసి కిసి అక్కడ కిసి వాడు వేసేసాపు. వాడి ఇంట్లో వాడిని పడుకోబెట్టు. పాపం నిద్రలో ఉన్నాడు వాడు. రా మనం కుకింగ్ చేయాలి. అక్క, నువ్వు ఒక్క పని ఇంట్లో బాగా చేసేదంటే అది రైస్ పెట్టడం. నాలా ఎవరైనా చేస్తారో చెప్పు. నేను అదే పనిగా దోశ చికెన్ గ్రేవీ చేస్తుంటే దోశ తిననని చెప్పి రైస్ ఓవర్ దోశ. వావ్, ఇది ఎప్పటి నుంచో. సరే ఫ్రెండ్స్, అదన్నా ఒకటి కరెక్ట్ చేసేద్దాం. కాదు ఫస్ట్ థర్డ్ విజిల్. సెకండ్
నేను పడుకోక ముందు 2 వచ్చాయి. నువ్వు ఆడు పడుకో, డీప్ స్లీప్కి వెళ్ళిపోయి సెకండ్ విజిల్ అది. అక్క విజిల్ అయింది మాట్లాడేది అనిపించింది కదా. సో చికెన్ 3 విజిల్స్ అయిపోయింది కాబట్టి ఆఫ్ చేసేసి ఇప్పుడు దోశ. అసలు చికెన్ దోశ కాంబినేషన్ వెదర్ ఉంటుంది. సో నేను అక్క వీడియోలో కనిపించలేదు అంటే దోశ వేసేది మమ్మీ అని అర్థమైపోతుంది అందరికి. అందుకే ఎంత బాగా వచ్చింది. సేమ్ నేను నేర్పించినట్టే చేసింది. సో దోశ అయిపోతుంది. అక్కడ ఓపెన్ చేయకుండా వాహ్. ఇంకా మనం చేసింది మా అక్క వేసేటప్పుడు నేను దోశ కూడా తినేస్తున్నా ఫ్రెండ్స్. ఎస్ సో దట్స్ ఇట్. నాకు ఇచ్చిన బాధ్యత అయిపోయింది. ఓకే, ఈరోజు ఎవరు చేశారని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేసింది ఎలా ఉందో చూసి చెప్తాను. చెప్పుకోవడం కాదు, నేనే చేసింది అక్కడ. లెమన్ ఏం మర్చిపోయావు? లెమన్ 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 లేకపోతే చచ్చిపోతుంది ఫ్రెండ్స్ మా అక్క. మై ఫేవరెట్. నేను పోతా సార్. జోబులో చేయి పెట్టుకోవడానికి పోతాను. నేను చేసిన నువ్వు తినకపోతే ఎలా? ఫ్రెండ్స్ దీనికన్నా ముందు డిస్క్లైమర్, నా వచ్చే వీడియో వస్తుందో లేదా, సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంత టేస్ట్ నువ్వు జన్మలో తినండు. అదృష్టం ఉంటావు. నేను హలో నీకు బాగుంది. చేయక్ చేశాను. సో ఎస్, ఇది ఎలా ఉందో మీరు కూడా taste నిజం చేయండి. చెప్పు బాగుందా లేదా? దిస్ ఇస్ టు మై సప్పుసుకురాయ్ బట్ క్రెడిట్స్ ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇలాంటి చికెన్ నేను ఇంకా మళ్ళీ లైఫ్లో ఎలా తినలేమో. ఒకసారి తింటున్నాను కాబట్టి ఆనందంగా ఉంది. ఇంకా మరోసారి మీరు ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఇది ఇంట్లో పెద్దవాళ్ళు నిపుణుల పర్యవేక్షణలు చేయాల్సినవి ఇలాంటివన్నీ. అలా ఏం లేదు, బాగా చేశాను. నెక్స్ట్ వీడియోలో బతికే ఉంటానని కోరుకుంటూ ఇట్లు మీ డ్రీమ్ టెడ్డీ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డ్రీమ్. సో వంట రాని వాళ్ళు చేస్తే ఎలా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాంటివి నిపుణుల పర్యవేక్షణలో జరగాల్సిన కార్యక్రమాలు. సో ఎస్, నెక్స్ట్ వీడియోకి బతికే ఉంటుందని కోరుకుంటూ ఇట్లు మీ డ్రీమ్ టెడ్డీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మాత్రం ఇంట్లో ట్రై చేయకండి. చెయ్యొచ్చు. బాగా చేశాను నేను.